కష్టంతో ముందుకెళ్ళావా జనాలు ఓట్లతో ముందుకెళ్ళావా? నా కష్టంతో ముందుకెళ్ళాను నేను. ఎందుకు? కష్టపడుతుంది కదా ముందుకెళ్తాం. మరి ఓట్లు పడక కాదా? ఓట్లు పడక కాదా? నా ఓట్లు పడలేదు కదా మరి. అంటే నేను నామినేట్ అయితే నేను 4 సార్లు నామినేట్ అయ్యాను, ఒకసారి 2 సార్లు చీఫ్ అయ్యాను. లక్ కూడా ఫ్యాక్టర్ చేసిందా? 100% లక్ ఫ్యాక్టర్ చేస్తుంది. మన నేనేమంటున్నా అంటే శివ, నువ్వు కష్టపడుతూ వెళ్తున్నప్పుడు నీకు ఏదో టైంలో ఇలా వెళ్తున్నావు, జీవితంలో సాధిస్తాం లేదనుకున్నప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది. అది లక్క ఏమో తెలీదు, నువ్వు ఒకప్పుడు ట్రై చేసావు, బట్ సడన్ గా నీకు అది అవకాశం వచ్చింది, ఫోన్ వచ్చింది, సో ఏమంటే నీకు ఆపర్చునిటీ వచ్చిందని చెప్పేసి. నాకు తెలిసి బిగ్ బాస్ లక్ ఫ్యాక్టరీ కూడా నేను నమ్ముతాను అనుకోని. బిగ్ బాస్ లో జీవితంలో కూడా లక్ అనేది మనం నమ్మాలి సందర్భాల్లో. నాకు నమ్మాను. అంటే నేను ఒక్కసారి బయట జనాల్లోకి వెళ్ళాను, ఆ ఒక్కసారి కూడా హెల్మెట్ అయిపోయాను. అప్పుడు షీల్డ్ వల్ల, షీల్డ్ అనేది ఒక ప్రక్రియ, కంపల్సరీ షీల్డ్ ఎవరికొకరు రావాలి, అది వాళ్ళు వాడుకుంటారా ఇంకొకరికి ఇస్తారు అనేది వాళ్ళ ఇష్టం. అది ఆ టైంకి నాకు నబిల్ ఇచ్చాడు, ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్. చాలాసార్లు చెప్పాను. దానివల్ల నేను అయ్యో జనాలు హెల్మెట్ అయిపోయాను కదా, నాకు షీల్డ్ వచ్చిందని ఇంకా కసి ఆడాను. ఆడుతూ మళ్ళీ నెక్స్ట్ మెగా చీఫ్ అయ్యాను. ఆడుతూ కంటెంటర్ అయ్యాను, ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాను. 15th వీక్లో అందరు నామినేషన్స్ ఉంటారు, అక్కడ నాకు ఓటు రాలేదు. అది అవును. లాస్ట్ సీజన్లో జరిగింది సేమ్ ఈ సీజన్లో కూడా నీకు ఒకటి జరిగింది. ఎవిక్షన్ షీల్డ్ కాదు, ఏది నిన్ను నీ ఎంటర్టైన్మెంట్ని జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ అవినాష్కి ఓట్లు వేయట్లేదు. అదే అర్థం కాలే నాకు. కారణం ఏమనుకుంటున్నావు? ఏమైనా ఉందా? అంటే రోహిణి కూడా అదే అన్నది, ఒక స్టేట్మెంట్ బాగా చేసింది, మనము ఓన్లీ కామెడీ చేయడం వరకే పనికి వస్తాంరా, మనం విన్నర్లు అవ్వలేము, మనము ఇది అవ్వలేము. దానికి నువ్వు ఏమైనా ఇవ్వగలవా? అంటే నేను మరి ఈ సీజన్లో నేను టాస్క్లు ఆడాను, కామెడీ చేశాను, నా ఎమోషన్ చూపించాను, సిచ్యువేషన్ బట్టి వచ్చినప్పుడు ఎవ్రీథింగ్. టాస్క్లు ఆడకుండా నేను ఫైనలిస్ట్ అవ్వను కదా. నువ్వు మా టాస్క్ చూసినా కూడా ప్రతిదీ నువ్వు చూస్తూనే ఉంటావు, జనాలు కూడా చూస్తున్నాను. బట్ అదే నాకు అర్థం కావట్లేదు. టాస్క్లు ఆడాను, ఫన్ చేశాను, నేను చేశాను, మరి ఎందుకు గెలవలేదు అర్థం కావట్లేదు. ఎంటర్టైనర్ కప్పు రాదా? రావాలని కోరుకుంటున్నాను నేను. నాకు కూడా యాక్చువల్లీ నాకు సీజన్ 4లో క్వశ్చన్ వచ్చింది, నేను బయటకు వచ్చిన చాలా బాధ వేసింది. జనాలు ఎక్కడికి వెళ్ళినా ఇంత బాగా ఆడారు అంటున్నారు, జనాలు మళ్ళా నాకు ఓట్లు పడలేదు. మరి అంటే దీనికి ఏం సమాధానం చెప్తాం శివ? బాగా ఆడామని జనాలే అంటున్నారు, కానీ ఆ జనాలు ఓటైపోవడం వల్లే నేను బయటకు వచ్చాను, 5th పొజిషన్లో వచ్చాను. ఇప్పుడు సీజన్ కాపాడేమని కొంతమంది అంటున్నారు, మీరు వెళ్ళిందామని చూసామని కొంతమంది అంటున్నారు, మీ కామెడీ చాలా ప్యూర్గా ఉంటుంది, ఎలాంటి డబుల్ మీనింగ్ లేకుండా ఉంటుంది అన్నారు, టాస్క్లు బాగా ఆడే అంటున్నారు, కానీ నేను 5th పొజిషన్లో బయటకు వచ్చాను. తెలీదు దీనికి సమాధానం నేనేం చెప్పలేను, దీనికి ఎలాగో నాకు అర్థం కావట్లేదు. బట్ నాకేమనిపిస్తుందంటే ఒక షోకి సినిమా మనం థియేటర్కి వెళ్తాం శివ, అక్కడ సరదాగా నవ్వుకోవడానికి ఎంటర్టైన్మెంట్ సినిమా అనేది మొత్తం ఫుల్ ఒక 2.5 గంటల సినిమాలో ఎంజాయ్ చేస్తాం. కంటిన్యూగా సీరియస్గా ఉంటే సినిమా హిట్ అవ్వదు, దానిలో ఫన్గా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అలానే షోకి ఎంటర్టైన్మెంట్ కూడా అంతే అవసరం. కొన్ని సినిమాలు కామెడీ వల్లే అయినాయి, కొన్ని కోట్లు వచ్చినాయి, రికార్డ్స్ అవి అట్లా ఉండిపోయినాయి చరిత్రలో. కాబట్టి మేము అన్ని చేసాం, బట్ కామెడీ చేసాం, కానీ రావాలని కోరుకుంటున్నాను నేను కమెడియన్స్కి. ఒకవేళ కానీ నీకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కానీ రాకపోయి ఉంటే అప్పుడు రోహిణి మీరు ఎలిమినేటా? నేను ఎలిమినేట్ అయ్యాను ఎవిక్షన్, నాకు షీల్డ్ రాకపోతే గిట్ట, నాకు ఇవ్వకపోతే. ఫిక్సా? ఒక గెలకపోయి ఉంటుంటే అయిపోయాడు అనుకుంటున్నావు? అంటే నబీల్ ఆ రోజు నాకు ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వకపోతే నేను. నబీల్ కాదు, నువ్వు ఎవిక్షన్ ఫ్రీ, అదే లైక్ టికెట్ టు ఫైనల్ తెలీదు అది, మరి అది తెలీదు, అది చెప్పలేను. మరి మేబీ అప్పుడు ఆ వారం నా గేమ్ చూసి, అదే చెప్తున్నాను, గేమ్ చూసి ఓట్లు వేస్తానారా జనాలు, లేకపోతే నామినేషన్స్ ఫస్ట్ టైం వచ్చాడు తెలియదు, ఇన్ని రోజులు ఓట్ బ్యాంక్ లే అని చెప్పేసి ఓటు తక్కువ పడి బయటకు వచ్చావన్నేమో, లేకపోతే గేమ్ ఆడి అంటే రోహిణి ఉండాలి కదా. మరి అవును, రోహిణి బాగా ఆడింది. ఆ రోజు రోహిణి మెగా చీఫ్ అయినప్పుడు అంత బయట అందరూ చాలా హ్యాపీ, ఒక వరల్డ్ కప్ లో చూసారంట. మరి ఆ వరల్డ్ కప్ చూసి అంత బాగా ఆడిన అమ్మాయి బయటకు వచ్చిందే అంతే, ఇంకా తెలియట్లేదు. ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు? మీరే చెప్పాలి. నేనేలా చెప్తాను, లోపల నాకు తెలియట్లేదు కదా, బయట అంటే జనాలు ఇది అంటారా? ఫ్యామిలీ వీక్లో మీకు ఇచ్చిన స్పెషల్ ట్రీట్మెంట్
ఇంకొకరికి ఎవరికి రాలేదు అనేది లోపల కూడా కొంతమంది అనుకుంటారు. దానికి ఏం చెప్తావు? ఏం చెప్తాం అంటే నా యానివర్సరీ కూడా లోపలనే, అంటే October 28th నా యానివర్సరీ, అది మిస్ అయిపోయింది, లోపల ఉండిపోయినా. నేను అందరు ఫ్యామిలీస్ వస్తుంటే బిగ్ బాస్, నా వైఫ్ వస్తే కొంచెం లోపలికి వచ్చిన లైట్స్ ఆఫ్ చేయండి బిగ్ బాస్, అది ఇవన్నీ కొంచెం నేను ఫన్నీగా అడిగాను, సరదాగా ఫన్నీగా అడిగాను. అవి అవ్వదు బేసిక్గా. లైట్ లైట్లో మన బిగ్ బాస్ అంటే వైఫ్ ని మిస్సింగ్ అది ఇది అని చెప్పాను నేను. చాలా అవుతుంది కదా, 3rd యానివర్సరీ కూడా జరుపుకోలేదు బిగ్ బాస్, కొంచెం బాధ వేస్తుంది, ఈసారి బయట ఉంటే బయటికి వెళ్దాం అనుకున్నాను, చాలా గ్రాండ్గా అనుకున్నాను బిగ్ బాస్ అని ఇట్లా అనుకున్నాను. కానీ బిగ్ బాస్ కూడా కొంచెం ఎమోషన్స్ ఉంటాయి కదా, అంటే బిగ్ బాస్ కూడా మనం చూసి పాపం వీళ్ళన్నీ మిస్ చేసుకున్నారని చెప్పేసి మేబీ వాళ్ళు అలా సెట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్లో ది బెస్ట్ మెమొరీ బిగ్ బాస్లో సెటప్ కానీ ఒక చాలా బాగా అనిపించింది. ఇది మీరు స్టార్ మాలో ఉండడం వల్ల మీకు అలాంటి స్పెషల్ ట్రీట్మెంట్లు వచ్చాయని మీకు కొంచెం ఫేవరిజం ఉన్నది. అట్లేం లేదు, మా ప్రేరణ కూడా వచ్చింది. ప్రేరణ కూడా బయట ఆమెకు మా ఒక రూమ్ లో పెట్టారు. ప్రేరణకు మొత్తం గార్డెన్ ఏరియా మొత్తం సెటప్ చేశారు. ప్రేరణకు మొత్తం బెలూన్స్తోనే, ఆమె కూడా క్యాండిల్ లైట్ డిన్నర్ అలా ప్లాన్ చేశారు. తను కూడా ఉంది కదా ఒక కపుల్ అని చెప్పి. ఇంకెంతేనా? అంతే, కపుల్స్ ఉంటే చేస్తారు అట్లా. శ్రీముఖి మీ లక్కీ ఫ్రెండ్. ఎస్, లక్కీ ఫ్రెండ్ అని చెప్పడం జరిగింది. ఎందుకు, ఇలాంటి రీజన్స్లో నీకు లక్ ఏర్పడింది? ఎలాంటి రీజన్స్ అంటే లక్ అంటే, నాకు శ్రీముఖ్తో నేను ఏ షో వర్క్ చేసినా మంచి హిట్. అంటే మా ఇద్దరు కాంబినేషన్లో మేము ఏ షో చేసినా, ఏదైనా ఈవెంట్ చేసినా, అండ్ నేను తనతో మాట్లాడినప్పుడు ఏదైనా డిసిషన్స్ తీసుకున్నప్పుడు శ్రీముఖి చెప్తే 100% వర్కౌట్ అయ్యేది నాకు. అది సినిమా పరంగా కానీ, ఏదైనా షో పరంగా కానీ, ఏదైనా బడ్జెట్ పరంగా కానీ. శ్రీముఖి ఇట్లా వచ్చింది, ఇట్లా ఏమంటే ఏ డిసిషన్ తీసుకుంటే బెటర్ అంటే చెప్పేది, ఇది బాగుంటుందిరా, బాగుంటుంది. లైక్ శ్రీముఖి కానీ చేతు కానీ ఇది బాగుంటుందిరా అని చెప్పడం. అండ్ తనతో కలిసి నేను ఏ షో చేసినా కూడా మ్యాక్సిమం ఇద్దరం కలిసి చేసిన షోస్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్. ఆ పరంగా నాకు కోస్టార్లో లక్కీ కోస్టారు, లక్కీ ఫ్రెండ్ అన్నట్టు నేను అంటే నేను అనుకుంటుంటాను. ఆ విధంగా నేను లక్ అని ఫీల్ అయ్యాను. మంచి టికెట్ ఫినాల్ కూడా తన చేతుల మీద, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మామూలుగా అనుకుంటున్నాం, నీకు ఫస్ట్ అగ్గలే కదా రాగానే తన వదిలేసి అందరికి అగ్గిచ్చింది. ఏంటి చాలా ఎక్స్ట్రా చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాను లోపల రాగానే. తర్వాత అందరు అయిపోయిన తర్వాత వచ్చి అగ్గిచ్చింది. టెలికాస్ట్ నేను చూడలేదు, వెంటనే ఇంకా గెలిచా టికెట్ ఫినాల్. అంటే లైక్ చెప్పాను కదా, దాని ముందు 2 ఆడాను, 2 గెలిచాను. 2 టాప్ నేనే, ఫస్ట్ పొజిషన్. అండ్ దాని తర్వాత తను వచ్చింది, తను 2 పెట్టింది. 2లో ఒక దాంట్లో సెకండ్ పొజిషన్ వచ్చాను. అండ్ ఇంకో దాంట్లో లాస్ట్ సెకండ్ వన్ ఫినాలే గెలిచేసాను, టికెట్ ఫినాలే. గౌతమ్ ఇప్పుడున్న టాప్ 2 ఏదైతే రన్నర్లో ఉన్నాడో అది డిజర్వ్ అంటే బేసిక్గా వైల్డ్ కార్డ్కి వచ్చి అంతవరకు రావడం అనేది నా దృష్టిలో విన్నర్ అన్నట్టే. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ 6th వీక్లో వచ్చి మాతో మేమందరం కలిసి వచ్చాము. మనడు గట్టిగా టగ్ ఆఫ్ వార్ ఆడుతూ, గేమ్లు ఆడుతూ టాస్క్లు ఆడుతూ, గట్టిగా ఫైట్ చేస్తూ, నామినేషన్స్లో ఫైట్ చేస్తూ అక్క వరకు వెళ్ళడం అనేది చాలా గ్రేట్ వైల్డ్ కార్డ్లో. నాకు సెకండ్ పొజిషన్ అనేది నాకు దృష్టిలో వైల్డ్ కార్డ్గా ఒక విన్నర్ అండి శివ నా దృష్టిలో. రామ్ చరణ్ గారు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి బ్రో? అది సూపర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అక్కడ కూడా మీరు చూసినట్టయితే టెలికాస్ట్ చూసారేమో, నేను చూడలే యాక్చువల్లీ. అక్కడ జరిగింది ఏంటంటే, ఉన్న 22 మంది, 20 మంది ఇద్దరు స్టేజ్ పై ఉన్నారు. 20 మందిలో అందరినీ 1 by 1 అందరిని లేపి పరిచయం చేస్తున్నారు. రామ్ చరణ్ గారికి పరిచయం చేస్తున్నారు, నాకు సార్. అలా చేస్తున్నప్పుడు నన్ను స్కిప్ చేశారు మధ్యలో. అదేం సార్ స్కిప్ చేశారు అంటే, మాట్లాడలేదు. అందరిని పరిచయం నాకు లాస్ట్ నన్ను లేపారు. సార్ నేను ఉన్నాను సార్, నాకు అందరితో పరిచయం చేస్తే ఉంటుంది, అవినాష్ నువ్వు సెపరేట్ కదా అన్నారు. దాని తర్వాత ఇంకా నేను ఎత్తుకోవడమే చరణ్ స్వామి అని స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత ఫుల్ నవ్వుకున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే రామ్ చరణ్ గారిని ఫస్ట్ టైం చూడడం, అంటే రియల్గా చూడడం, డైరెక్ట్గా చూడడం ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుంది. ఇంకా వెళ్ళి పరిగెత్తుకు షూ తీసి సక్ చేసుకున్నది అంతా లేదు, టెలికాస్ట్లో లేదంట. చాలా బాగా చెప్పారు ఆయన, చూస్తాము మా అమ్మగారు చెప్తుంటారు, రెగ్యులర్గా చూస్తుంటారు, మీకు కామెడీ చాలా బాగా చేస్తామని చెప్పారు స్టేజ్ పైన. ఆ టెలికాస్ట్లో ఉందో లేదో నాకు తెలియదు, బట్ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే సీజన్ 4కి చిరంజీవి గారు రావడం, అండ్ నేను సీజన్ 8లో మళ్ళీ ఉండడం, ఇక్కడ దీనికి రామ్ చరణ్ గారు రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంకొకటి ఈ సీజన్ గురించి విన్నది ఏంటంటే, ఫస్ట్ సీజను ఎటువంటి సింపతి లేకుండా, ఎటువంటి ఏమీ లేకుండా నడిచిన సీజను అని చెప్పాను. నన్ను యాక్సెప్ట్ చేస్తావు బ్రో నువ్వు?
యాక్సెప్ట్ అంటే యాక్చువల్లీ నేను సీజన్ 1 చూడలేదు, మధ్య మధ్యలో కొన్ని బిట్లు చూసాను. జెన్యున్ ఒప్పుకుంటాను భయ్య, మేము చూస్తామని చెప్తే లేకపోతే చూడలేను, దానికి చూడలేదు కాబట్టి సమాధానం చెప్పలేను. ఇప్పుడు దాకా జరిగిన ప్రతి సీజన్ విన్నింగ్ వెనక ఏదో ఒక సింపతి కానీ లేకపోతే ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది, సింపతి అనే పాయింట్ కానీ లేకపోతే అలాంటి సందర్భం ఈ సీజన్లో రాలేదు, ప్లెయిన్గా వెళ్ళి ఇలా కప్పు కొట్టారు అని చెప్పి ఉంది. దానికి ఏమంటావు? అంటే లోపల ఏమైనా సింపతి డ్రామా కానీ లేకపోతే అలాంటివి ఏమైనా జరిగాయా అని? అంటే మనడు ఫస్ట్ నుంచి నిఖిల్ ఎమోషనల్గా ఏదో లో ఉన్నాడు అని చెప్పేసి ఫస్ట్ నుంచి ఉన్నాడు. నేను కూడా బయట చూసినప్పుడు ఏంటి ఏడు బాగా ఆడతాడు కదా, కొంచెం డల్ ఉన్నాడు అని చెప్పి లోపలికి వెళ్ళి చెప్పా, అరే ఏంట్రా 3-4 వారాలు నువ్వు అంత ఏం లేదు ఇంకా సరిగా ఆడలేదంటే, లేదురా నేను యాక్చువల్లీ నేను ఇట్లే ఉంటారా నేను అన్నాడు. తర్వాత కొంచెం లోగా ఫీల్ అవుతున్నానని చెప్పేసి ఫీల్ అయిపోయిన తర్వాత మధ్యలో బయట నుంచి కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ చేసిన తర్వాత కెమెరాకి వెళ్ళి, జనాలు నాకు ఓట్లు వేయకండి, నన్ను ఎలిమినేట్ చేసేయండి, నేను గేమ్ ఆడను, వెళ్ళిపోతాను నేను అని చెప్పి చెప్పుకున్నాడు. దాని తర్వాత ఏమైనా తెలియదు, సడన్గా వెళ్ళి మళ్ళీ కెమెరాకి లేదు నేను ఆడతాను, నాకు ఓట్లు వేయండి అని మళ్ళీ చెప్పుకున్నాడు. మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ ఉంది, దానివల్ల లోగా ఫీల్ అయ్యాడు. దాని తర్వాత మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యాడని చెప్పాడు. మేబీ అతనికి పర్సనల్గా ఏమన్నా ఎమోషనల్గా ఉంది, 100% ఉంది. అది ప్లస్ అయిందో మైనస్ అయిందో నాకు తెలియదు, బట్ ఆయనకు మాత్రం ఎమోషనల్ ఒకటి ఉంది. నిఖిల్ బయట నుంచి పరిచయం కదా నీకు? బయట పరిచయం షోస్ వరకే, బయట ఒకసారి కలిసాం అనమాట అంతే. జెన్యున్గా ఉన్నాడా లోపల? ఏమైనా తేడా కనిపించిందా? అంటే కొంచెం అడవాడి చేస్తాడు, బట్ అక్కడ అంత అడవాడి చేయలేదు. ఫస్ట్ కొన్ని వారాలు అయితే కొంచెం ఫ్రీక్ అవుట్ అయ్యి కొంచెం చిల్ క్యానటే కొంచెం సెటిల్డ్గా ఉన్నాడు. నేను అదే ఏంట్రా నువ్వు సైలెంట్గా ఉంటున్నావు ఏంటి, ఫన్ టాస్క్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాడు కాదు, సపరేట్గా కూర్చొని ఏదో చూస్తూ నవ్వేవాడు. నాకు అదే అనిపించింది, ఎందుకు అలా ఉంటున్నావు నువ్వు? విన్నర్స్ లక్షణాలు ఏమో అవి. మేబీ అయి ఉండొచ్చు. అంటే నేను చూసినంత వరకు నిఖిల్ కొంచెం అది కాదు వేరు ఉన్నాడు అంటే కొన్ని వారాలు, దాని తర్వాత లాస్ట్ కొన్ని వారాల తర్వాత మళ్ళీ ఓపెన్ అప్ అయిపోయాడు. చెప్పే కదా స్టార్టింగ్ కొంచెం డల్ ఉన్నాడు, లోగా ఫీల్ అయ్యాడు, ఏదో ఎమోషనల్ గా నేను లోగా ఫీల్ అవుతున్నా అని చెప్పాడు. దాంతో నేను వాడు అట్లా ఫీల్ అయినప్పుడు కూడా నేను వెళ్ళి చెప్పాను, అలా ఉండకరా, తినకుండా పడుకోవడం జరిగింది ఒక 2 సార్లు. నేను వెళ్ళి తిన్నురా, నీ పక్క తీసుకొస్తా కావంటే ఫుడ్ అని 3 o'clock 4 o'clock అలా ఉన్నవాడు. దాని తర్వాత ఈ ఫ్యామిలీ వీక్ ఏదైతే ఉందో బయట నుంచి కొంతమంది సెలబ్రిటీస్ రావడంతో దాని తర్వాత మారిపోయాడు మొత్తం మళ్ళీ. ఒకటి ఉంది బ్రో, కన్నడ తెలుగు. కన్నడ తెలుగు కన్నడ తెలుగు ఈ డిఫరెన్సెస్ లోపల ఏమైనా కనిపించాయా? నాకైతే ఏం కనిపించలేదు. అంత డిఫరెన్స్ చూసేంత నాకు టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల గేమ్ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆ డిఫరెన్స్ నాకు లోపలైతే ఏం కనిపించలేదు. అందరం కలిసే ఉన్నాం, అందరం ఫన్ చేద్దాం. ఈ ఫినాలేలో ఏదో ఒక టాపిక్ ఏదో జరిగిందంట, అది లైక్ మా కన్నడ వాడు గెలిచారు అని చెప్పి టీంలో మెంబర్ ఎవరు జరిగిందంట. నన్ను అడిగారు, బట్ నేను చూడలేదు. ఒకళ్ళు చూస్తే దాని గురించి చెప్పొచ్చు, కానీ నా వరకు రాలేదు కాబట్టి మనం దాని గురించి రెస్పాండ్ అవ్వడం వేస్ట్ అంటున్నాను. హౌస్లో అందరు కంటెస్టెంట్లు కొంచెం డల్గా ఉన్నారు, లైక్ ఓన్లీ నామినేషన్స్ వచ్చినప్పుడే రేజ్ అవ్వడం కానీ టాస్క్లు మిగతా అవును మిగతా అప్పుడు సైలెంట్గా ఇటు సైడ్కి వెళ్ళి వాకింగ్ చేసుకోవడాలు, అటు సైడ్కి వెళ్ళి వాళ్ళు ఉండాలి. నామినేషన్స్ అప్పుడు సడన్గా ఏదో ఫైర్ వచ్చినట్టు చేసేవాళ్ళు కొంతమంది. జరిగింది ఇది. అంటే నేను కూడా అనుకున్నాను, అంటే కొంతమంది నామినేషన్స్ అప్పుడే మాట్లాడుతాను, మిగతా అంతా మాట్లాడలేదు. వాళ్ళందరూ టాప్ 5కి వచ్చేసారు, లాస్ట్ వరకు వచ్చేసారు. మనం అన్ని చేసాం, మనకు ఎందుకు రాలేదురా టాప్ 5లో బయటకు వచ్చాం మనం అని నాకు అనిపించింది. అదొకటే కాదు కదా, అంటే నామినేషన్ ప్రక్రియ ఒకటే కాదు కదా, చాలా ప్రక్రియలు టాస్క్ ఉంటుంది, అవి ఉంటాయి, అన్ని ఉంటాయి. టాస్క్లు ఆడారు అంటే ఏమనంటే టాస్క్ ఒకటే కాదు, పర్సనాలిటీ కూడా అంటున్నారు. పర్సనాలిటీ ఎవరు చూపించలే? పర్సనాలిటీ అంటే ఆ పర్సనాలిటీ కాదు, క్యారెక్టర్ అంటే పర్సనాలిటీ అంటే నాకు అది బేసిక్గా అందరూ పర్సనాలిటీ అంటున్నారు. నాకు అర్థం కాలేదు పర్సనాలిటీ అంటే ఏంటి. ఫస్ట్ నేను అదే అనుకున్నాను, పర్సనాలిటీ అంటే బాడీ పర్సనాలిటీ ఏమో అని అనుకున్నాను. అదే పర్సనాలిటీ అంటున్నారు, నాకు కూడా అర్థం కాలేదు. అంటే మనం ఉండే విధానం అంట పర్సనాలిటీ అంటే, ఉండే విధానము మనం బిహేవ్ చేసేది పర్సనాలిటీ అంట. అది కూడా గేమ్ కిందకి వస్తుందని చెప్పారు. అందుకే మనకు అంటే మనకు అవన్నీ తెలియదు పర్సనాలిటీ, మనం ఎలా ఉన్నాం అలా ఉన్నాం. మనకు ఎక్కడైనా అనిపిస్తే ఫన్ చేయడము, ఏమన్నా ఎవరి మీద కామెడీ చేయడము, లేకపోతే సరదాగా మాట్లాడుకోవడము. నాకేదంటే నాకు తెలియక నేను అన్ని అడిగేశాను. మనం చాలా ఓపెన్ ఉంటాం కదా, బయట కూడా ఏంటో నీకు తెలుసు కదా, అలానే ఉన్నాం లోపల కూడా. కొంతమంది మరి నామినేషన్స్ అప్పుడు మాట్లాడడం, మిగతా అంత సైలెంట్గా ఉండడం అలా జరిగింది.
సీజన్ 4కి 8కి డిఫరెన్స్ ఏంటి? 4 సంవత్సరాలు తేడా అని చెప్పక మామూలుగా చిచ్చి చెప్తావు. అలా చెప్పను. సీజన్ 4కి చేతు అలాంటివి. దానివల్ల నువ్వేమైనా అంటే నీ క్యారెక్టర్ లైక్ అక్కడ సీజన్ 4లో నీ ఎంటర్టైన్మెంట్ వేరు, అక్కడ మనుషులు బట్టో లేకపోతే ఏంటో నాకు తెలియదు. సీజన్ 8లో నీ ఎంటర్టైన్మెంట్ వేరుంది, కొంచెం తగ్గింది. సీజన్ 8లోనా? సీజన్ 8లో కొంచెం తగ్గింది. అవును, 4తో పోలిస్తే. ఓకే. అంటే బేసిక్ ఏంటంటే అప్పుడు పెళ్ళి అవ్వలేదు కదా, అప్పుడు పెళ్ళి అవ్వలేదు మన అంటే ఇంకా అన్ని అంటే ఫన్ లేడీస్తో ఫన్ చేసేవాళ్ళము, చిన్న ఫ్లట్టింగ్ ఇక్కడ కూడా చేశాను, నేను చేయట్లేదు ఇప్పుడు కూడా చేసా పెళ్ళైన తర్వాత కూడా. అంటే బేసిక్గా అక్కడ సీజన్ 4లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ బాగా కనెక్ట్ అయిపోయి మనం ఏమైనా చేయగానే మనకు రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమైనా అందామంటే భయం వేసేది, ఎవరితో ఫన్ చేద్దామంటే భయం వేసేది, ఎవరైనా రియాక్ట్ అవుతో తెలియదు. చూసావు కొంతమంది బుల్లింగ్ అన్నారు, కొంతమంది ఆమె కామెడీ చేద్దన్నారు. అక్కడి నుంచి నాకు ఇంకా ఎవరైనా కామెడీ చేద్దామని అడిగి చేసేవాడిని. సో ఇక్కడ ఏంటంటే మాకు బిగ్ బాస్ ఫన్ టాస్క్లు ఇచ్చేవాళ్ళు. ఏ టాస్క్ చేసిన తర్వాత ముందు ఒక డిస్క్లైమర్, దాని ఏమంటారు డిస్క్లైమరేనా ప్రొనౌన్సియేషన్, ఓకే ఆ చెప్పి ఎవరిని ఉద్దేశించి కాదు, సరదాగా నవ్వుకోవడానికి. మనం సినిమా థియేటర్లో ముందు వస్తాయి కదా, ధూమపానం ఆరోగ్యానికి ఎవరిని ఉద్దేశించి కాదు, సరదాగా నవ్వుచ్చడానికి. కేవలం మేము మీ క్యారెక్టర్ని కొంచెం ఎగ్జాజరేషనా ఏంటది, అది కాదు, అది కూడా 2 కాక ఇంకోటి ఉంది, ఏంటది అది కూడా కాదంట, ఏదో ఎగ్జాగరేషన్, దాన్ని కొంచెం దానికి యాడ్ చేసి లేని యాడ్ చేసి చేయడం. అలా చేస్తామండి, ఎవరు హట్ అవ్వద్దు అని చెప్పేసి చేయడం జరిగింది. అయినా కూడా హట్టారు కొంతమంది, అట్లా చెప్పినా కూడా. కొంతమంది తీసుకున్నప్పుడు మనం కొన్ని చేద్దాం అనుకుంటాం, ఈ సిచ్యువేషన్లో ఇది వచ్చినప్పుడు ఏదైనా పంచ్ చేద్దాం అనుకుంటాం, ఏమైనా ఫన్ చేద్దాం అనుకుంటాం. కొంతమంది తీసుకున్నప్పుడు అక్కడ తగ్గింది అలాంటి ప్లేసెస్.